టైం చూసుకున్నాడు పృథ్వీ. సాయంత్రం 5 గంటలు దాటుతుంది. కంగారుగా నర్మదకి ఫోన్ చేశాడు. పని అయ్యాక ఫోన్ చేయమన్నాడు. ఎవరూ ఫోన్ చేయలేదు అనుకుంటూ. కానీ నర్మద ఫోన్ తీయలేదు. మళ్ళీ రింగ్ చేసి విసుగొచ్చి ధన్యకు చేశాడు. ఇంకా పని అవలేదా అడిగాడు. సార్ పూర్తయిపోయింది, బస్సు కూడా ఎక్కాము. వెంటనే చిర్రెత్తుకొచ్చింది పృథ్వీకి. అదేంటి, పని పూర్తవగానే చెప్పమన్నా కదా అన్నాడు అసహనంగా. నర్మద నేను చెబుతాలే అన్నది సార్. తను చెప్పలేదు. ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోలేదు. గొంతులో అదే అసహనం. ఏం చెప్పాలో తెలియలేదు ధన్యకు. లగేజ్ ఎక్కువ ఉంది కదా, నేను ప్రణవ్ మిమ్మల్ని డ్రాప్ చేయాలనుకున్నాం. పర్లేదు సార్, 9 మంది ఉన్నాము కదా, మేనేజ్ చేసుకుంటాం. సారీ సార్. తను ఇప్పుడు ఒకటే వెళ్ళిపోయిందా? లేదు సార్, మా మావయ్యకి వాసు అంకుల్ బాగా నచ్చాడట. నర్మదని ఎందుకు ఒంటరిగా పంపాలని తనకు తోడుగా వెళ్లారు. అలాగే అంకుల్తో గడపొచ్చని. ఓహో, కాస్త రిలీఫ్గా అనిపించినా ఫోన్ తీయని నర్మదని విసుక్కుని, ఓకేమ్మా ఉంటాను, జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు. ఏంట్రా అడిగాడు ప్రణవ్. ఇక మనం ఎక్కడికి వెళ్లేది లేదులే. అనవసరంగా నిన్ను కూడా ఆగమన్నాను. వాళ్ళు 9 మంది కదా నా కారులో పట్టారు. ఇద్దరం వెళ్దామని అనుకున్నాను. ఇప్పుడు ఏమైందిలే. అయినా మెసేజ్లు పెట్టిందేమో చూసుకోవాల్సింది నువ్వు. వర్క్ చేసుకునేటప్పుడు మెసేజ్లు వస్తాయి. అలాగా, ఎవరు అని మెసేజ్లు చూసుకున్నాడు. నర్మద వద్ద నుండి వచ్చినాయి. వెంటనే ఆత్రంగా ఓపెన్ చేశాడు. బావా, ధన్య నువ్వు వర్క్లో ఉంటావని నాతో మీ బావకు థ్యాంక్స్ చెప్పమని చెప్పింది. ఇంటికి చేరాక ఫోన్ చేసి మాట్లాడుతుందట. నేను కూడా ఇంటికి వెళుతున్నాను. వర్క్ అయ్యాక ఫోన్ చెయ్యి. ఇంకో మెసేజ్ తను ఇప్పుడు రింగ్ చేశాక ఇచ్చింది. ఆటోలో ఉన్నాను, నాతో ధన్య మావయ్య ఉన్నారు. అయితే ఏంటి ఫోన్ తీయక? కోపం వచ్చింది. ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తా. మళ్ళీ మెసేజ్ పెట్టింది. నేను వస్తున్నాను, ఆటో దిగి స్టాండ్లో ఉండండి అని మెసేజ్ పెట్టాడు. పర్వాలేదు బావా, వెళ్ళిపోతాము. రిప్లై ఇవ్వక ప్రణవ్తో వస్తానని చెప్పి బయలుదేరాడు పృథ్వీ చిరాగ్గా. అంకుల్ మా బావ వస్తున్నాడు, మనం ఆటో దిగేద్దాం రండి అంది నర్మద. మనల్ని వదిలి వచ్చేసరికి చీకటి అవుతుంది కదా, ఆ అబ్బాయిని వద్దని చెప్పలేకపోయావా అమ్మా? సానుభూతిగా అన్నారు ధర్మారావు. చెప్పాను, కానీ వినటం లేదు. చాలా మంచి అబ్బాయమ్మా. అమెరికాకి వెళ్ళినా తన బుద్ధి ఏమాత్రం మారలేదు. కడిగిన ముత్యంలా తిరిగొచ్చాడు సంతోషంగా అన్నారు. మెసేజ్ పెట్టిన 5 నిమిషాల్లో పృథ్వీ చేరుకున్నాడు. ఫోన్ చేయమంటే ఎందుకు చేయలేదు? కారులో కూర్చున్నాక అడిగాడు. ఈరోజు వర్క్ ఎక్కువ ఉంది అన్నావు కదా, మధ్యాహ్నం కూడా వచ్చి వెళ్ళావు. అందుకోసమని. ఇంటికి ఎలా వెళ్తావు? నాకు అలవాటే కదా బావా. అందులోనూ డ్రైవర్ మా ఊరు వాడే. అది ఇంతకు ముందు. ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఒంటరి ప్రయాణం కష్టంగానే ఉంది. కానీ ఇప్పుడు నేను ఉన్నాను కదా బాబు. అలా అని కాదు, నేనున్నాను కదా అని. ఆ అమ్మాయి మీకు శ్రమ అని తలచినట్టుగా ఉంది. కారులో వెళ్ళటానికి శ్రమ ఏమిటండి? అది కాదు బావా. సంజాయిషీగా ఏదో చెప్పబోయింది. నర్మదా, యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. నో మోర్ టాక్స్ అన్నట్టుగా ఉంది పృథ్వీ గొంతు. అది కాదు బావా, మరి నీ గురించి నేను ఆలోచించక్కర్లేదా? కినుకుగా అడిగింది. వర్క్ వల్లనే కదా మీతో రాకుండా చేసుకున్నాను. కుదరకపోతే ప్రణవ్ని అయినా పంపేవాడిని. అంతేకాని. పృథ్వీ అన్న తీరుకు. సరే నీ ఇష్టం, సారీ అంది నర్మద. చిన్న విషయానికి సారీలు ఎందుకు? నేను ఫోన్ చేయమంటే చెయ్యి, సరేనా? నర్మదను అనుకరించి అన్నాడు. తెలిసి తెలియనట్టుగా మూతి తిప్పింది. అనాలి కదా, క్రీగంట చూస్తూ అన్నాడు. అంకుల్, మీరు ముందుకు వచ్చి కూర్చోండి. కారు దిగి వెనక సీట్లోకి వెళ్ళి కూర్చుంది. ఏ ఆగు అన్నట్లు ఆపుపోయాడు. అప్పటికే చురుగ్గా వెళ్ళి వెనక కూర్చోవటంతో కోపంగా చూశాడు. ఇవేమీ పట్టించుకొని ధర్మారావు గర్వంగా వచ్చి పృథ్వీ పక్కన కూర్చున్నాడు. కూర్చుని పృథ్వీ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, మీ పక్కన కూర్చోవటం నా అదృష్టం బాబు అన్నాడు. మరి ఏం చేయలేని పృథ్వీ స్టీరింగ్పై చేయి వేసి స్టార్ట్ చేశాడు. నర్మద నవ్వాపుకోలేక కిలకిలా నవ్వింది. నీ సంగతి ఇప్పుడు కాదు, ఒంటరిగా దొరుకు మనసులోనే అనుకున్నాడు. దారిలో ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో ఎక్కడ ఉంటారు అని అడిగారు. అలా సపరేట్గా ఏమీ ఉండదు. వాళ్ళకి ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుందో అక్కడే ఉంటారు. ఎన్నాళ్ళైనా మన వాళ్ళు అక్కడే ఉండిపోవచ్చా? గ్రీన్ కార్డు అనేది ఒకటి ఉంటుంది. అది వస్తే మన వాళ్ళు అక్కడ ఇండియాలో లాగే ఉండిపోవచ్చు. రాజకీయాలలో కూడా పాల్గొంటారు. గవర్నమెంట్ జాబుల్లో ఉంటారు.
బిజినెస్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా వరకు తిరిగి రారు. ఎందుకు? ఆ జీవనానికి అలవాటు పడిన వాళ్ళు, మాతృదేశాన్ని విస్మరించిన వాళ్ళు అలా ఉండిపోతారు. కానీ మన వాతావరణంపై అభిమానం ఉన్నవాళ్ళు బాగా సంపాదించుకున్నాక ఇండియాకి వచ్చేస్తారు. అక్కడ అంత డబ్బులు వస్తాయా? అలా అని ఏం కాదు, అంతా మనలాగే ఉంటుంది. కాకపోతే డిస్టర్బెన్స్గా ఉండదు. అది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ డాలర్లలో జీతాలు ఉంటాయి. వాటిని ఇండియన్ రూపాయలతో మార్చుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. దానితో ఇక్కడ ఆస్తులు సంపాదించుకుని వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ జీవన విధానానికి అలవాటు పడిపోతారు. కొంతమంది విదేశీ మోజుతో గొప్పగా అక్కడే ఉంటారు. అక్కడికి వెళ్ళి చాలా సంవత్సరాలు గడిచినా వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకోవచ్చా? ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? అక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? దాదాపు 40 సంవత్సరాల క్రితం మా అన్న అమెరికాకి వెళ్ళాడు. ఆ తర్వాత మేము అతన్ని తిరిగి చూడలేదు. కానీ వెళ్ళిన కొత్తలో కొద్ది రోజులు మా బంధువులలో కొద్ది మందితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. ఆ తర్వాత ఏమీ తెలియదు. మా వదిన వాళ్ళ తరపు వాళ్ళకి మాత్రం వాళ్ళ గురించి తెలిసేది. మాకైతే ఏమీ తెలియదు. ధర్మారావు అలా చెప్పటంలో నైరాస్యం కనిపించింది పృథ్వీకి. ధర్మారావుకే 60 ఏళ్ల దాకా ఉంటుంది. మీ వదిన తరపున బంధువులను అడిగితే తెలియదా? ధర్మారావు నవ్వి, వాళ్ళు దారి తప్పిపోలేదు బాబు, మాకు దూరంగా ఉండాలి అనుకుని విషయాలు తెలియజేయలేదు అన్నాడు వేదాంతిలా. పృథ్వీ మరేమీ మాట్లాడలేకపోయాడు. నర్మద ఫోన్ చేసి బావా కారులో తీసుకొస్తున్నాడు అని చెప్పటంతో దేవికి చాలా సంతోషించింది. బావని బాగా అర్థం చేసుకో, కలిసి ఉండు అని సలహా కూడా ఇచ్చింది. పిచ్చమ్మ అన్నది తల్లి మాటకు జవాబుగా. పృథ్వీ విలువ నీకు ఇప్పుడు తెలియదులే, నువ్వే నన్ను మెచ్చుకుంటావు. సంతోషం, ముగ్గురికి వంట చేయి, ధన్య వాళ్ళ మామ కూడా వస్తున్నారు అని చెప్పటంతో దేవిక వంట చేసి రెడీగా ఉంది. 6 అవుతుండగా వచ్చారు ముగ్గురు. గుమ్మంలో కూర్చున్న వాసు ధర్మారావును చూడగానే లేచి వెళ్ళి సాదరంగా చేయి పట్టుకున్నాడు. నర్మద కారు దిగి గబగబా రాబోతుంటే పృథ్వీ నర్మదను ఆగమన్నట్టు గబుక్కున ముందుకు వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. నర్మద దొరకకుండా చెయ్యి విడిపించుకుని ముందుకు వస్తూ ఉంటే పృథ్వీ వెనకబడ్డాడు. అలా ఇద్దరూ గుమ్మంలోకి రాగానే చూసిన దేవిక ముచ్చట పడిపోతూ వాళ్ళిద్దరూ ఎప్పుడు దండలతో గుమ్మంలో అడుగు పెడతారా అని ఊహించుకుని ఆగండి అని చేతులతో దిష్టి తీసి మెటికలు విరిచింది. నర్మద సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది. పృథ్వీ మాత్రం అద్దభుజంపై చేయి వేసి ఆకలి వేస్తుంది, ఏం చేశావు అడిగాడు. గోంగూర పప్పు చేశాను, రసం పెట్టి అప్పడాలు వేయించాను, మీరు వచ్చాక ఆమ్లెట్ వేద్దాంలే అనుకున్నా. సరే, ఏంటి దిష్టి తీస్తున్నావు? ఇద్దరూ కలిసి గుమ్మంలో అడుగు పెడుతుంటే ముచ్చటగా అనిపించింది. దండలు వేసుకుని అడుగు పెట్టే రోజు ఎప్పుడు వస్తుందా అని. నా పని అయిపోయింది, మీకు చెప్పేశాను, మీదే ఆలస్యం, ముహూర్తాలు మీ చేతుల్లోనే ఉంది. అంతేకాకుండా మళ్ళీ నా ప్రయాణం ఒకటి ఉంటుంది కదా. మీ అమ్మ వాళ్ళు చెప్తే నేను చూడొచ్చురా, లేకపోతే ఆ పని మీ అమ్మ వాళ్ళది. అలాగా, ఆలోచిస్తున్నట్టుగాని నేను చూసుకుంటాలే అన్నాడు. స్నానం చేసి వాసు బనియన్ లుంగీ వేసుకుని ధర్మారావు వాసు మాట్లాడుకుంటుంటే వారి పక్కగా వచ్చి కూర్చున్నాడు పృథ్వీ. దేవిక భర్తకి ధర్మారావుకి భోజనం తీసుకుని వచ్చింది. పృథ్వీకి కూడా తీసుకురా అన్నాడు వాసు. నర్మదకు చెప్పానులే వడ్డించమని, వెళ్ళు తినిపో పృథ్వీ అంది దేవిక. ఆ మాటతో పృథ్వీ కళ్ళు వెలిగిపోయాయి. అలాగే అటు హుషారుగా లేచాడు. పృథ్వీ అలా వెళ్ళగానే పిల్లలు మొహమాటంతో తింటారో తినరో, నువ్వెళ్ళు అన్నాడు వాసు. నర్మదను పృథ్వీకి దగ్గర చేయాలని అలా చేశాను. రేపో మాపో ముహూర్తాలు కుదిరితే ఇబ్బంది పడకూడదని పృథ్వీని అర్థం చేసుకుంటుందని కావాలని అలా చేశాను అంది దేవిక. ఇంత మంచి అబ్బాయిని ఏ అమ్మాయి వద్దనుకుంటుంది అన్నాడు ధర్మారావు. బంధువుల మధ్య కొన్ని నిష్ఠూరాలు ఉండినాయిలండి, అవి తప్పించుకుని ఇరువైపుల వారము సరే అనుకున్నాము అన్నాడు వాసు. ఓహో, అర్థమైనట్టుగా అన్నాడు ధర్మారావు. మీ పిన్ని నాన్న భోంచేశారా అడిగాడు వాసు. వారు గదిలో పెట్టి వచ్చాను. వంటగదిలోకి వెళ్ళగానే నర్మద కోసం చూశాడు. డైనింగ్ టేబుల్ లేదు, కింద కూర్చునే తినాలి. కింద పీట వాల్చి గిన్నెలు పెట్టి కూర్చుని ఉంది. పృథ్వీని చూడగానే లేచి నిలబడింది. పృథ్వీ భోజనం ముందు కూర్చున్నాడు. నర్మద గరిటతో ప్లేటులో అన్నం వడ్డించింది. నర్మద చెయ్యి వణుకుతుంది. పృథ్వీకి కూడా మొహమాటం వేసింది. నువ్వు వెళ్ళులే, నేను వడ్డించుకుంటా అన్నాడు చిన్నగా.
నర్మదను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. ఏం మాట్లాడలేదు నర్మద. కూర వడ్డించింది. వడ్డిస్తున్న ఆ చేతిని పట్టుకోకుండా ఉండలేకపోయాడు పృథ్వీ. తెల్లటి సన్నటి చేతికి ఎర్రటి గాజులు అందాన్నిచ్చాయి. అన్నం కలపకుండా 2 చేతుల్లోకి నర్మద చేతిని తీసుకున్నాడు. వంగి వడ్డిస్తున్నదల్లా పృథ్వీ చేయి తగలగానే చతికిల పడినట్లుగా కింద కూర్చుంది తల వంచుకుని. ఆ భంగిమకు పృథ్వీకి నవ్వొచ్చేసింది. నువ్వు వెళ్ళులే, నేను పెట్టుకుంటా అన్నాడు మళ్ళీ. చురుగ్గా తల ఎత్తి, మీ అత్త ఒప్పుకోదులే అంది మెల్లగా. మరి నీ వల్ల కాదేమో అత్తిపత్తి అన్నాడు చివరి పదాన్ని నొక్కి పలుకుతూ. పృథ్వీ చేతులలోని తన చేతిని గబుక్కన వెనక్కి లాక్కుని చెయ్యి ఎత్తింది కొట్టటానికి. బాబోయ్, టచ్ మీ నాట్ అన్నాడు మరింతగా కవ్విస్తూ. ఏయ్ అంది. నిజంగానే చేతికి కూర అంటుకుంది చూడు అన్నాడు అమాయకంగా. ఇష్టంగా పెడదామనుకుని వస్తే చీ పో. ముందుకు పడిన జడను విసురుగా వెనక్కి వేసుకుని వెళ్ళిపోయింది. వెళుతున్న నర్మదను వెనుక నుంచి అభిమానంగా కళ్ళ నిండుగా చూస్తున్నాడు పృథ్వీ. 2 రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాడు. కంపెనీ నుండి ఒత్తిడి ఉండటంతో పని త్వరగా ముగించటానికి ప్రణవి ధన్యని తీసుకుని 4 కాలేజీలు విజిట్ చేశాడు. టెస్టులు పెట్టి వాళ్ళలో కూడా కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్గా నర్మద అయితే చాలా హెల్ప్ చేసేది. కానీ నర్మద ధ్యాసంతా తనపైనే ఉంటుంది. తన మూడ్ను మార్చడం ఒక్కోసారి కష్టం. తను డైవర్ట్ అయినా పని ఆలస్యం అవుతుంది. అప్పటికి నర్మదని అడిగి తన సీనియర్స్ ఫ్రెండ్స్ గ్రూపుల్లో నుండి బ్రిలియన్స్ లిస్ట్ తీసుకున్నాడు. 2 రోజుల్లో అనుకున్న పని జరిగిపోయింది. లిస్ట్ పంపించేశాడు. వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇమీడియట్గా టైప్ అయిపోయాయి. ఇక్కడే ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఒక్కసారిగా ఫారిన్ కంపెనీలో అపాయింట్మెంట్ రావటం, అందులో నర్మద హెల్ప్ ఉండటంతో అందరూ నర్మదని అభినందిస్తూ థ్యాంక్స్ చెప్తూ ఫోన్ చేశారు. నర్మదకి చాలా సంతోషం కలిగింది. ఈ విషయం షేర్ చేసుకోవటానికి పృథ్వీకి ఫోన్ చేసినా తీయలేదు. మెసేజ్లు పెట్టినా చూడలేదు. ధన్య నర్మదకు ఫోన్ చేసి 2 రోజులు పృథ్వీ సార్తో కలిసి ఎంత బాగా వర్క్ చేసిందో, ఆ ఎక్స్పీరియన్స్ని ఎలా సంతోషంగా నర్మదతో షేర్ చేసుకుంది. నర్మదకి చాలా బాధగా అనిపించింది. బావ తనని ఎందుకు తీసుకువెళ్ళలేదు? నర్మద మనసు అసంతృప్తిగా ఉంది. అలిగి కూర్చుంది. 3వ రోజు పృథ్వీనే ఫోన్ చేశాడు. మొదట తీయకూడదు అనుకుంది, కానీ ఆగలేక ఫోన్ తీసింది. హలో, ఎలా ఉన్నావు? పక్కపక్క నవ్వాడు. అలకమని అర్థం చేసుకో. నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు బావా? ఇలాగే ఉంటుందని. నిజం, సీరియస్గా వర్క్ చేయాలి. నీతో గడపలేను. నిన్ను ఎదురుగా పెట్టుకుని వర్క్ చేయలేను నిజాయితీగా చెప్పాడు. నన్ను ఇన్సల్ట్ చేశావు. అలాంటిది ఏమీ లేదు. అయినా 2 రోజుల్లో నీకు ఇంటర్వ్యూ ఉంటుంది, రెడీగా ఉండు. మాకు అయిపోయినాయి కదా బావా. కొంతమందిని యూఎస్ఏకి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలా సెలెక్ట్ అయిన వాళ్ళలో నువ్వు ఉన్నావు. నాకు అమెరికా ఇష్టం లేదు బావా. ఇది అందరికీ వచ్చే అవకాశం కాదు. నీ పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చింది. అయినా మన పెళ్ళి అయ్యాక అయినా నువ్వు అమెరికాలోనే కదా ఉండాలి. మాట్లాడవేమి? నువ్వు ఇక ఇండియాలో ఉండవా? గొంతులో చాలా మార్పు కనిపించింది. అలా అని కాదు, ఇంతవరకు 2 ఏళ్లకోసారి లేదా ప్రతి సంవత్సరము కంపెనీ తరపున వచ్చి గడిపి వెళ్తుండేవాడిని. రెండో ఆలోచన అంటూ ఉండేది కాదు. ఈ సంవత్సరమే కదా నీవు నా జీవితంలోకి వచ్చింది. ఇద్దరం కలిసి ఆలోచిద్దాంలే. అమెరికా ఎలా ఉంటుందో ఏంటో దిగులుగా అంది. భయపడేలాగా ఏమీ ఉండదు. నాకు పరిచయమైన నర్మద చాలా డేర్గా ఉండేది. ఇప్పుడు మరదలుగా ఏంటి ఇలా ఉంది? నువ్వు పరిచయం కాకుంటే అలాగే ఉండేదాన్ని. నీ వల్లే ఇలా అయ్యాను. అసలు నీతో మాట్లాడను. అంతకుముందు నా కోసం వెంటపడ్డావు. ఇప్పుడు నన్ను వదిలేసి ఫోన్ చేసిన ఎత్తకుండా నన్ను దూరం పెడుతున్నావు కోపంగా అంది. నీ మొహం, చెప్పాను కదా నిన్ను ఎదురుగా పెట్టుకుని చేయలేనని. ఈరోజు కూడా బిజీనా? లేదు. మరి ఎందుకు రాలేదు? జవాబు చెప్పలేకపోయాడు. ఇప్పుడు రా. అక్కర్లేదులే, రావద్దు. అంతలోనే అంత అలక ఏమిటి? మరంత ఆలోచించాలా? అలా కాదు, మా అత్త ముహూర్తం చూసుకుని రమ్మంది. ఇప్పుడు నేను అలగాలా? పో. రమ్మంటావా? మీ అత్త చెప్పిన పని చేసుకునిరా. ఫోన్ పెట్టేసింది. నవ్వుకున్నాడు.
అమెరికాలోని మెయిన్ బ్రాంచి సెలెక్ట్ చేసుకోవటానికి 5 స్టార్ హోటల్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది. పృథ్వీని సీఈఓ కావటం వల్ల మెయిన్ వర్క్ అంతా అతనిదే. కానీ నర్మద మూడంతా పృథ్వీపైనే ఉంది. కెరీర్ని వదిలేసింది. ఇది పృథ్వీని చాలా డిసప్పాయింట్ చేసింది. ఇద్దరూ ఒక రూమ్లో ఉన్నారు. నర్మద తీరు నచ్చలేదు. సీరియస్గా ట్రై చెయ్యి అన్నాడు. అమెరికాకి ఎందుకు బావా అడిగింది మళ్ళీ. అయితే నువ్వు నాతో రావా? వస్తాను, నాకు ఇక ఉద్యోగం వద్దు. అదేంటి, మరి ఏం చేద్దామనుకుంటున్నావు? పెళ్లి చేసుకుని నీతో ఉంటాను. దాన్ని ఎవరు కాదన్నారు? నీ కెరీర్ గురించి చెప్పు. ఇక నాకెందుకు, నేను నీతోనే ఉంటాను. బాగా ఆలోచించుకో. 24 గంటలు మనం కలిసే ఉండలేము. ఇప్పుడు అంటే నాకు వర్క్ లేదు, నీతో గడపగలిగాను. చూస్తున్నావు కదా, 4 రోజుల నుంచి నా వర్క్ అంతా అలాగే ఉంటుంది. అప్పుడు నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తావు? అప్పుడే అదంతా జరిగినట్టుగా ఊహించుకుని ఏడుపు మొహం పెట్టింది. వాస్తవం అర్థం చేసుకోవేమిటి? లైఫ్ అంటే 24/7. ఒకచోట మనిద్దరం ఉండటం కాదు కదా, పిల్లలు ఉంటారు కదా. పృథ్వీ పెదవులు చటుక్కున విచ్చుకున్నాయి. అది లేస మాత్రమే సీరియస్గా చెప్పాడు. జీవితం అంటే భర్త పిల్లలే కాదు. ఓ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ కెరీర్ కావాలి అనుకుంటే రాదు. అందులోనూ నీ టాలెంట్ని వృధా చేయటం నాకు ఇష్టం లేదు. నర్మద మొహంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. అసంతృప్తిగా నిలబడింది. పృథ్వీ ప్రేమగా నర్మద చేతిని పట్టుకుని, నా కోసం నీవు కెరీర్ని వదులుకుని ఉండటం ఆనందమే, కానీ నేను అలా వదులుకుని గడపలేను కదా. అలా అనగానే నర్మద కంటి నుండి తెలియకనే 2 కన్నీటి బొట్లు టప్పుమని జారి కింద పడ్డాయి. పృథ్వీ చటుక్కున తెలియకనే నర్మదను దగ్గరికి లాక్కుని ఓదార్పుగా హృదయానికి హత్తుకున్నాడు. వాస్తవంగా ఆలోచించు, ఊహల్లో ఉండకు. పృథ్వీ నుండి విడివడి పృథ్వీని వెనక్కి నెట్టింది. నర్మద అంటే ఒక బ్రాండ్. మొట్టమొదటిసారి నిన్ను ఆ డాన్స్ పర్ఫార్మెన్స్లో చూసినప్పుడు యూనిక్ అనిపించావు. ఎప్పటికీ అలాగే ఉండాలి. ఇక్కడ ఓపెన్ చేసే బ్రాంచ్లో అందరి ఎంప్లాయీస్తో యూఎస్లో ఉండే బ్రాంచ్ నుంచి వచ్చే ప్రాజెక్ట్ను ఇక్కడ ఎంప్లాయీస్ను కలుపుకుంటూ పనిచేసేలా ఉండే టీమ్ లీడర్స్ను ఎంచుకుంటుంది. ఆ కాపబిలిటీ నీకు ఉంది. విన్ అయ్యి బయటికి రా, హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు పృథ్వీ. ఏంట్రా, సెలక్షన్ అంతా నీ చేతిలో ఉంటే నర్మద సెలక్షన్ వేరే వాళ్ళ చేతిలో పెట్టావేమిటి? అర్థం కాక అడిగాడు ప్రణవ్. నా దగ్గర ఉండే చనువుతో తన టాలెంట్ను బయట పెట్టలేకపోవచ్చు, అందుకని తప్పుకున్నాను. ఎలా చేసింది? తనకు తిరిగేముంది? అదే నేను ఉండుంటే మరోలా ఉండేది. వెంటబడిన దానికి బాగానే సంపాదించుకున్నావు. తను చాలా టాలెంటెడ్ రా. అది వృధా అవటం నాకు ఇష్టం లేదు. చిన్నపిల్ల కదా, ప్రేమే సర్వం అనుకుంటుంది. పెళ్ళయ్యాక కొంతకాలం గడిస్తే కళ్ళు తెరుచుకుంటుంది. అప్పుడు కావాలంటే తన తెలివితేటలకి తగ్గ జాబ్ రాదు. అప్పుడు కాలక్షేపం కోసం ఏదో ఒకటి చేయాలి అనుకోకూడదు కదా. తన తెలివితేటలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పుడు దానికోసం కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకే నేను తప్పుకున్నా. అంతేలే, డబ్బే ముఖ్యం కాదు. అది నీ దగ్గర బాగానే ఉంది. నీలా 10 మందికి ఉపయోగపడేలా తను కూడా ఉండాలి, అంతేనా? పృథ్వీ నవ్వి, నీ నుంచి కూడా అదే ఆశిస్తా. సరే, ఏదో చెప్పాలి అన్నావు. జ్వాల వచ్చింది, నీతో మాట్లాడాలి అంది. నేను బిజీగా ఉన్నాను అని చెప్పు. చెప్పాను, ఎలాగైనా కలవాలి అంది. మరుసటి రోజు జ్వాల నేరుగా పృథ్వీ ఇంటికి వచ్చేసింది. వెనుక ప్రణవ్ ఉన్నాడు. శారద గుమ్మంలోనే ఎదురైంది. ప్రణవ్ ఆల్రెడీ పృథ్వీకి ఫోన్ చేయటం వలన పృథ్వీ గది నుండి బయటికి వచ్చాడు. శారద నోరు తెరిచేలోపే జ్వాల పృథ్వీ వైపుగా వెళ్ళిపోయింది. శారద కోపంగా పృథ్వీ వైపు చూసింది. పృథ్వీకి ఆ క్షణంలో ఏం చేయాలో తోచలేదు. నోరు తెరిచి ఏమీ మాట్లాడక ముందే జ్వాల పృథ్వీ చేయి పట్టుకుని గదిలోపలికి తీసుకెళ్ళింది. శారద లోపల వాళ్ళిద్దరూ ఉండగా అలా చూస్తూ బయట ఉండలేకపోయింది. అసలు లోపల ఏం జరుగుతుంది? పృథ్వీకి అసలు బుద్ధి లేదు. నర్మదతో పెళ్ళి అనుకున్నాక మళ్ళీ ఈ అమ్మాయితో ఏంటి? ఆ రోజు వద్దని చెప్పింది కదా, అయినా దీనికి సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చింది? తన కంటి ముందే తన కొడుకును లోపలికి తీసుకెళ్తుందా? అంటే ఎంత బరితెగించిందయి ఉండాలి. ఏమనుకుని ఏం ప్రయోజనం? కొడుకు సంగతి తెలిసి నిమ్మకు నీరెత్తినట్టు ఉండాడు. అక్కడ నుండి వచ్చిన వెంటనే ముహూర్తాలు చూడమని చెప్పినా వినని మొగుణ్ణి తిట్టుకుంది. 5, 10, 20 నిమిషాలు అయింది. సహనం లేకపోయింది. ప్రణవ్ చాలా ఇబ్బందిగా అక్కడ సోఫాలో కూర్చుని ఉన్నాడు. అతని వైపు కొరకొరా చూడటం తప్ప శారద మరి ఏం చేయలేదు.
అంతలో తలుపు చటాలున తెరుచుకుంది. జ్వాల బయటకొచ్చి కళ్ళు తుడుచుకుంటూ వచ్చిన దారినే బయటకు వెళ్ళిపోతుంది. ఆమె వెనుకే బయటకు వచ్చిన పృథ్వీ, ప్లీజ్ జ్వాల ఆగు అంటూ వెంటపడ్డాడు. వెంట పడటమే కాకుండా అక్కడ తల్లి ఉందన్న విషయం కూడా మరచి జ్వాల చేయి విదిలించుకుంటున్నా పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ, నాకు కొంత టైం ఇవ్వు, నేను జీర్ణించుకోలేకుండా ఉన్నాను. నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, నన్ను అర్థం చేసుకో. ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఆమె వెంటపడ్డాడు. జ్వాల చటుక్కున ఆగి, నిన్ను ప్రేమించడం నా బుద్ధి తక్కువ. ఇంకా ఎంత టైం కావాలి నీకు? అసలు నాకు ఉందా టైం? నేను నీకు ఎంత చెప్పినా నీలో కనీసం మార్పు కూడా రాలేదు. పృథ్వీ దయచేసి ఇక్కడితో ఆగిపో, నన్ను మరింత ఏడిపించకు అని కన్నీళ్లతో 2 చేతులతో దండం పెట్టింది. ఇంకా భరించలేని ప్రణవ్ ముందుకు వచ్చి జ్వాల చెయ్యి పట్టుకుని, పృథ్వీ నువ్వు ఇక్కడ ఆగు, తర్వాత మాట్లాడుకుందాం అని జ్వాలని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. పృథ్వీకి ఏం చేయాలో తెలియక తల పట్టుకుని సోఫాలో కూలబడ్డాడు. శారద మండే కళ్ళతో ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడింది. శారద చెప్పినదంతా విన్న కృష్ణకుమార్, ఆ అమ్మాయి అడ్రస్ తెలుసా అని అడిగాడు. తెలుసుకుంటే మాత్రం ఏం చేస్తాం, ముందు మీరు ముహూర్తాలు చూడండి. కృష్ణకుమార్ శారద వైపు ఓ రకంగా చూశాడు. ఆ చూపుకి అర్థమైంది. తన పెళ్లి ముందు ప్రేమను ప్రశ్నించినట్లు అనిపించింది. తన ప్రేమను కాదని తన తల్లిదండ్రులు కూడా కృష్ణకుమార్తో తన పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కూడా తన ప్రేమను చంపుకోలేకపోవటానికి కారణం భర్త కృష్ణకుమారే. అతడికి ప్రేమ అంటూ ఏమీ లేదు, కానీ ఆడవాళ్ళ పిచ్చి ఉంది. అదే తనను బాధ పెట్టి తన బావతో తిరిగేలా చేసింది. కానీ తన అందాన్ని కోరుకున్నాడు. ఆ పిచ్చితోనే తనని వదలలేదు. ఇప్పుడు ఇంత వయసు వచ్చాక కొడుకు విషయం పట్టించుకోకుండా గతం తలుచుకుని అతను తనను చూసిన చూపుకు ఒళ్ళు మండిపోయింది. వాళ్ళ జీవితము మన జీవితంలా కాకూడదు అన్నాడు ఉద్ధరించేవాడిలా. ఇక్కడ మీ అబ్బాయికి ప్రేమించడం వచ్చులేండి అంది వెటకారంగా. అదే నా బాధ, నీలా వాడు దానికోసం పరిగెత్తుతాడేమో అని. అంతే వెటకారంగా అన్నాడు. అయితే మీ చావు మీరు చావండి. దేవిక వాళ్ళ మామ కోర్టుకు వేస్తాడు, అక్కడికెళ్ళి జవాబు చెప్పుకోండి. దానితో కృష్ణకుమార్ నోటికి తాళం పడింది. అమ్మాయి అడ్రస్ తెలుసుకుని కంట్రోల్ చేద్దామనుకున్నాను. ఇక నీ ఇష్టం, ఏం చేయమంటావో చెప్పు అన్నాడు విసుగ్గా. పెళ్లికి ముహూర్తం చూడండి, పెళ్ళైతే మన సమస్యలు తీరుతాయి. ఇప్పటికే వచ్చి దాదాపు 3 నెలలు అయ్యింది. ఎప్పుడు ఇన్ని రోజులు లేడు. అమెరికా వెళ్ళిపోవలసిన సమయం దగ్గర పడింది అనుకుంటా. మనం తొందరపడకపోతే వాడు దీన్ని చేసుకుంటాడు. ఒకవేళ బాగా ఆస్తిపరులు ఏమో కనుక్కో. ఆస్తిపరులు అయితే మాత్రం మనకేమిటి? అక్కడ మీ చెల్లికి మాట ఇచ్చేసి వచ్చి అలా ఎలా మాట్లాడతారు? కృష్ణకుమార్ దానికి ఏమీ జవాబు ఇవ్వక, సరే దేవికను కూడా తీసుకువెళ్ళి చూపెట్టుకు వచ్చేసేయ్, నేను ఎందుకు అన్నాడు. మనకున్నది ఇద్దరు. నీతూ పెళ్లి విషయంలో పృథ్వీనే ముందు ఉండి అన్నీ చూసుకున్నాడు. ఇప్పుడు మిగిలింది వీడు ఒక్కడు. వీడికి మనం చేయకపోతే సరే, సమయం అన్నా చెప్పు, వస్తాను. పృథ్వీకి జ్వాలని తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు. ప్రణవ్ని తీసుకుని 2 రోజులు వరుసగా జ్వాల దగ్గరకు వెళ్ళాడు. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. జ్వాల చాలా మొండిదని ఇన్నేళ్ల పరిచయంలో ఏనాడూ తెలియలేదు. ఒకవైపు పనుల ఒత్తిడి, మరోవైపు జ్వాల ఒత్తిడి పృథ్వీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. నర్మదతో మాట్లాడలేదు. నర్మద ఫోన్ చేసినా తీయలేదు. దానికి తోడు తల్లి విసిగిస్తుంది. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ముహూర్తాలు చూసుకోవాలి. నువ్వు ఎప్పుడు వస్తావు? నీతుకి ఎక్కడ చూపెట్టారు, అక్కడికి వెళ్దాం. వీలు చూసుకుని త్వరగా వస్తే బాగుంటుంది అని. మరోవైపు తండ్రి, మీ అమ్మ నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. ఏదో ఈ మధ్యలో బాగున్నాము అనుకుంటే దాన్ని మళ్ళీ నువ్వు తారుమారు చేయకు అంటూ విసిగిస్తున్నాడు. అలాంటిదేమీ లేదు, వీలు చూసుకుని వెళదాం అన్నాడే కానీ మనస్ఫూర్తిగా అనలేకపోయాడు. నర్మద ప్రాజెక్టు పై వైవా అటెండ్ కావటానికి వెళ్ళింది. టైం అడ్జస్ట్ చేసుకుని అత్త దగ్గరికి బయలుదేరాడు పృథ్వీ. అల్లుని చూసి సంబరపడిపోతూ, బిజీగా ఉన్నట్టున్నావు అన్నాడు వాసు. అవును మామ, కాస్త అలసటగా అన్నాడు పృథ్వీ. నిమ్మకాయ పిండిన మజ్జిగ పృథ్వీ చేతికి ఇస్తూ, అలసట ఏమిటి, బాగా అలజడిగా ఉన్నాడు అంటూ వచ్చి పక్కన కూర్చుంది దేవిక. పృథ్వీ మజ్జిగ తీసుకుని గటగటా తాగేసి అత్తబడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. ఏదో ఉందని దేవికకు అర్థమైంది, కానీ అడగలేదు. నర్మద ఎన్ని గంటలకు వస్తుంది అంట అడిగాడు. నర్మదతో మాట్లాడే మూడ్ లేక ఫోన్ కట్ చేశాడు. ధన్య ఫోన్ చేసినా ఎత్తలేదు.
అత్త, నర్మద ఉద్యోగం చేయడం నీకు ఇష్టమా లేదా అడిగాడు. అదేంట్రా అలా అడిగావు? కష్టపడి చదివించింది ఎందుకు? అది అప్పటి విషయం. ఒకవేళ ఇప్పుడు నర్మద కాదంటే నువ్వు ఓకేనా? నీకు ఇష్టం లేదా? అలా అయితే నీ ఇష్టం. అలా కాదు. నేనెందుకు కాదంటాను? నువ్వు కూడా కాదనుకో అత్త. నేనెందుకు అంటాను? నీకు ఇష్టం లేదేమో అంటూ ఆపింది. నాకు ఇష్టం లేకపోయినా తన ఇష్టాన్ని ఎట్లా కాదంటావు? అదేముందిరా, సంసారం అన్నాక సర్దుకుపోవాలి. తన కెరీర్ పాడవదా? ఆడదానికి సంసారమే కెరీర్. నువ్వు ఇలా అంటావని అనుకోలేదు అత్త. అంత కష్టపడి చదువుకునే పిల్లకి ఉద్యోగం వద్దు అంటావేంటి అన్నాడు వాసు కూడా ఆశ్చర్యంగా. ఉన్న ఊరు అయితే మనం సహాయంగా ఉంటాం. అక్కడ వాడు ఇక్కడ ఇది ఉంటే ఎలా కుదురుతుంది? నర్మదకు అమెరికాలో వస్తుందత్తా. హాయ్, నిజమా? అరే, ఇద్దరూ ఎగిరి గంతేసినంత పనిచేశారు. పృథ్వీ కూడా నవ్వి, అవును అత్త, వీసా కోసం కూడా నేను ఎంతో కష్టపడుతున్నాను. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగిస్తున్నాను. దేవిక, వాసులు చాలా సంతోషించారు. కానీ నర్మదే ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు అన్నాడు. అదేంటి? చిరుకోపంగా ప్రశ్నించింది. అమెరికా అంటే ఇష్టం లేదేమో. అక్కడే ఉండిపోతుందా ఏమి? అమెరికాలో ఉద్యోగం అంటే ఎంత గొప్ప? వాసు అన్నాడు. పృథ్వీ, నువ్వు అమెరికాలోనే ఉండిపోతావా? ఎందుకు ఉంటామత్తా? ఇక మెల్లగా వచ్చేస్తాను. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. అందులోనే ఇప్పుడు ఫిజికల్గా అంత అవసరం లేదు. ఐ మేనేజ్ మై వర్క్. నాకు అక్కడ టీం ఉంది, నో ప్రాబ్లం. కానీ నర్మదకు నాలాగే మొదట్లోనే మంచి పోస్టింగ్ ఇచ్చారు. అది పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. ఎందుకు పోగొట్టుకుంటాము? విచిత్రంగా అడిగింది. అదే పెండ్లి ఉంది కదా, పెళ్లి చేసుకుని వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు అత్త, కానీ కొద్ది రోజులు సెలవులు కుదరవు, సమయం ఉండదు. ట్రైనింగ్పై చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. అయితే ఏం చేద్దాం? నీరసంగా అడిగింది. పోస్ట్పోన్ చేసుకుందాం అత్తా. నర్మదకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అది నా వల్ల కోల్పోవటం ఇష్టం లేదు. నీ వల్ల ఎందుకు కోల్పోతుంది? పెళ్లి వల్ల. ఒకసారి జాయిన్ అయ్యి వర్క్లో పడితే. పృథ్వీ ఉద్దేశం అర్థమైంది ఇద్దరికి. నేను నర్మదతో మాట్లాడనా అడిగింది. అవును పృథ్వీ, నర్మదకు పల్లెలోనే ఉండటం ఇష్టం, అందుకని కాదంటుందేమో. నువ్వు పల్లెలు బాగుపడటానికి ఏం చేస్తున్నావో సంపాదించినాక అది అలాగే చెయ్యొచ్చు. నేనేం చేశానులే, నర్మదకి అవకాశం ఎక్కువగా వస్తుంది. ధన్యమామ ధర్మారావు గారు చెప్పారు. పృథ్వీ, నువ్వు బోరు వేయించిన విషయం ఆయన నిన్ను మెచ్చుకుంటుంటే నాకు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. ఆయన మాటల్లో నీ గురించి చాలా గొప్పగా చెబుతూ పదే పదే ఆశీర్వదించారు. మీ అత్త దానికి అర్థమయ్యేలా చెబుతుందిలే. అలా కుదరదు మామ, ఇప్పుడు పెళ్ళికి తొందరేముంది? దానికి లేదురా, చిన్న పిల్లే కదా. నా దిగులంతా నీ గురించే. పిల్ల దొరికింది కదా, మరేం పర్వాలేదులే అభిమానంగా అత్త చెయ్యి పట్టుకుంటూ అన్నాడు. అచ్చట ముచ్చట తీరొద్దు, నీ బిడ్డను కూడా సాకాలని ఉందిరా. నిన్ను పెంచిన ఆనందం నాకు ప్రణవ్, నర్మదల పెంపకంలో కూడా కలగలేదు. ఆ మాటతో ఏకంగా అత్తఒడిలో తలపెట్టుకుని పడుకునేశాడు చిన్నపిల్లాడిలా. అందుకే అత్త, నీ పిల్లల ద్వారా నువ్వు గొప్పదానివి కావాలి. అందరూ నీ కోసం రావాలి. నా బంగారు, నా గురించి ఎంత ఆలోచిస్తావురా? డబ్బుతో వచ్చే గౌరవం డబ్బుతోటే పోతుంది. నువ్వు నన్ను ఏం చూసి అభిమానించావు? అభిమానించాను కాబట్టే నువ్వు కోల్పోయింది నీకు ఇస్తాను అన్నాడు. గది బయట తచ్చాడుతున్న నానమ్మ సత్యవతిని క్రీగంట గమనిస్తూ. కొంతమందిలో ఎంత వయసు వచ్చినా మార్పుండదు. సొంత కూతురు కొడుకు పట్టించుకోకపోయినా హక్కుల దేవిక దగ్గర ఉన్న వారికి అత్తపై అభిమానం లేదు అనుకుని నవ్వుకున్నాడు.